వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. మీ అందరి ఇళ్లలో ఫ్రిడ్జ్లు ఉంటాయి కదా, అదే అండి రిఫ్రిజిరేటర్స్. అందరూ కూడా చాలా వరకు ఒకేసారి పప్పు రసము వండుకొని ఫ్రిడ్జ్లో పెడతా ఉంటారు. ఇంకా కొన్ని కర్రీస్ కూడా వండుకొని పెడతా ఉంటారు. దీనివల్ల పైల్స్ వస్తాయి అని చెప్పేసి మీలో ఎంతమందికి తెలుసు? ఇది రీసెంట్గా వనస్థలిపురంలో మనం చూస్తే నాన్ వెజ్ని వండి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత మళ్ళీ దాన్ని వేడి చేసి తినడం వల్ల బాడీ డీహైడ్రేట్ అయిపోయి, అంటే మోషన్స్ వామిటింగ్స్ ఇవన్నీ అయిపోయి చనిపోవడం కూడా జరిగింది. అసలు ఫ్రిడ్జ్లో ఉన్న ఆహారం అనేది ఎంతవరకు సేఫ్టీ తినడం, వీటి గురించి తెలుసుకుందాం. మనతో ఉన్నారు ప్రముఖ లాప్రోస్కోపిక్ అండ్ లేజర్ సర్జన్ డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. హాయ్ సార్. నమస్తే. నమస్తే అండి. సార్, నిజంగా ఆశ్చర్యం వేసింది సార్ నాకు. ఎందుకంటే ఒక వ్యక్తి చనిపోయాడు అని అంటే దాని రీజన్ ఏముంది అని చెప్పి అట్లా వెళ్ళిపోతే ఫ్రిడ్జ్లో ఉన్న మటన్ తినడం వల్ల, బోటి కూర తినడం వల్ల చనిపోయాడని చెప్పేసి తెలుస్తూ ఉంది. అసలు ఈ కూరలు ఫ్రిడ్జ్లో పెట్టినవి మళ్ళీ వేడి చేసుకొని తినడం వల్ల ప్రాణానికే ప్రమాదమా? ఇప్పుడు మనం చూస్తుంటాం, అప్పుడప్పుడు మనం పేపర్లలో కానీ టీవీలలో కానీ రైట్స్ అవుతున్నాయి హోటల్స్ మీద, అన్కుక్డ్ ఫుడ్ ఉంది, లేకపోతే స్టోరేజ్ సరిగా లేదు, రిఫ్రిజిరేటర్లో సరిగా పెట్టలేదు, బయట సరిగా వాష్ చేయని మటన్ కానీ చికెన్ కానీ ఇట్లాంటివి కడిగి వేస్తున్నారు అని చెప్పేసి. సో ఇక్కడ ఏంది అంటే స్టోరేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు ఇప్పుడు పాతకాలంలో చూసుకుంటే ఎప్పటికప్పుడు మనం ఫ్రెష్ తినేవాళ్ళం. ఇప్పుడు బయట కంట్రీస్ చూసుకుంటే కనుక వాళ్ళు కంప్లీట్ ఫ్రోజన్ ఫుడ్ తింటారు. ఇప్పుడు కేఎఫ్సి కానీ ఇట్లాంటివి అన్ని ఫ్రోజన్ ఫుడ్, వాళ్ళు 6 months నుంచి ఫ్రోజ్ చేసినవంతా మనకు చేస్తుంటారు. బట్ వాళ్ళ స్టోరేజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఉంటుంది. ఏంటంటే వాళ్ళు ఫ్రీక్వెంట్గా రిఫ్రిజిరేటర్ చెక్ చేసుకోవడము, నిజంగా ఎన్ని డిగ్రీస్ మెయింటైన్ అవుతుంది, ఇవన్నీ ప్రాపర్ చెకింగ్ ఉంటుంది. బట్ మన ఇంట్లో ఉండే ఫ్రిడ్జ్లు ఎంతవరకు పనిచేస్తున్నాయి ఏందనేది మనం ఏం చెక్ చేయం యూజువల్గా. ఎందుకంటే బయట ఫ్రిడ్జ్లు చెక్ చేసేటప్పుడు చిన్న థర్మామీటర్ ఒకటి ఉంటుంది, అది మనం పెడుతుంటాం అన్నట్టు అందులో. సో అందులో మనం చూస్తూ ఉంటాం, డైలీ రికార్డ్ చేస్తుంటాం ఎంత మెయింటైన్ అవుతుంది అని చెప్పి. యూజువల్గా మన డీప్ ఫ్రిడ్జ్లో ఏదైతే ఉందో ఆ డీప్ రిఫ్రిజిరేటర్లో మనం ఏదైనా ఫుడ్ కనుక కుక్ చేసినది కావచ్చు, లేకపోతే అన్కుక్డ్ ఫుడ్ క్లీన్ చేసుకొని పెట్టుకుంటుంది ఉంటే కనుక మనం యూజువల్గా -18 to 21 degrees సెంటిగ్రేడ్లో మనము స్టోర్ చేసుకోవాలి. 18. బట్ మన ఫ్రిడ్జ్ -18 పనిచేస్తుందా, -15 ఉందా, -10 ఉందా అనేది ఎవరికి తెలియదు. ఓకే, అది మనం చెక్ చేయం అంటిల్ అన్లెస్ కొంచెం కూలింగ్ తగ్గితే బయట నుంచి పిలుచుకుంటాము, గ్యాస్ ఎక్కిస్తాం తప్ప రెగ్యులర్గా నిజంగా -18లో ఉందా అనేది మనం ఎవరం చెక్ చేయం. దీనివల్ల ఏమవుతుంది అంటే అందులో సరిగ్గా రిఫ్రిజిరేటర్లో ఆ కూల్నెస్ మెయింటైన్ చేయకపోతే కనుక కొన్ని రకాల వైరస్లు, బ్యాక్టీరియాలు, ఫంగల్స్ ఇవన్నీ డెవలప్ అవుతూ ఉంటాయి. అందులో డెవలప్ అయిపోయి మనకు కనపడదు. ఎందుకంటే ఇప్పుడు ఫంగస్ ఇన్ఫెక్షన్ ఏదైనా ఉంటే మనకు బూజు పట్టింది అంటుంటాం, గ్రీన్ కలర్లో తెల్ల కలర్లో కనిపిస్తుంటుంది. బట్ ఇదే ఒకవేళ కులిపోయినది, ఒకవేళ బ్యాక్టీరియానో వైరస్, ఇప్పుడు యూజువల్గా చూసుకుంటే కనుక మోస్ట్ కామన్ క్యాంపైలో బ్యాక్టీరియా అని ఉంటాము. అది చాలా మోస్ట్ కామన్ అన్కుక్డ్ ఫుడ్లో, అంటే పౌల్ట్రీస్లో, మటన్లో, చికెన్లో ఎక్కువ ఉండేది క్యాంపైలో బ్యాక్టీరియా అంటారు. అది వెరీ డేంజరస్ బ్యాక్టీరియా. దాని తర్వాత క్లాస్ట్రీడియం అని ఉంటుంది, లేకపోతే ఈకోలై అని ఉంటుంది, అండ్ మోస్ట్ కామనెస్ట్ వైరస్ నోవో వైరస్ అని ఉంటుంది. కొన్ని రకాల ఫంగల్ క్యాండిడియాసిస్ ఇట్లాంటివన్నీ, అండ్ ఆస్పర్జిల్లోసిస్ అనేది. అండ్ మోస్ట్ కామన్ బ్యాక్టీరియా ఇంకొకటి ఏంటి అంటే క్లాస్ట్రీడియం అని ఉంటుంది, క్లాస్ట్రీడియం అని. అండ్ అందరికీ తెలిసే బ్యాక్టీరియా, కామనెస్ట్ బ్యాక్టీరియా ఏంటి అంటే సాల్మోనెల్లా. అంటే ఈ సాల్మోనెల్లా అంటే టైఫాయిడ్ ఫీవర్ అంటాం కదా, ఎంట్రిక్ ఫీవర్, దాన్ని కాజ్ చేసే బ్యాక్టీరియా అన్నట్టు. సో ఇవి బ్యాక్టీరియా ఇప్పుడు మామూలుగా మనం బయట అప్పుడప్పుడు పేపర్లో చూస్తుంటాము, ఫుడ్ పాయిజన్ అయిపోయింది, 20 మంది అడ్మిట్ అయ్యారు, 30 మంది అడ్మిట్ అయ్యారు. ఇందులో ఏమవుతుందంటే ఈ సాల్మోనెల్లా కావచ్చు, క్యాంపెలోబాక్టర్ కావచ్చు, నోవా వైరస్ కావచ్చు, ఇవన్నీ ఏమవుతుందంటే ఆ బ్యాక్టీరియా డెవలప్ అయిన తర్వాత దాన్ని మనం సరిగ్గా కుక్ చేసుకోకుండా కనుక అన్కుక్డ్ ఫుడ్ తింటే కనుక ఆ బ్యాక్టీరియా మన బాడీలోకి ఎంటర్ అయ్యి వితిన్ 2 to 6 hours ఫుడ్ పాయిజన్ స్టార్ట్ అవుతుంది. చాలామంది ఏంటంటే నేను నిన్న తిన్నా ఈరోజు అయిందని అంటుంటారు. యూజువల్గా ఏంటంటే సాల్మోనెల్లా అయితేనేమో 2 to 6 hours, క్యాంపెలోబాక్టర్ అయితే 6 to 12 hours, ఇట్లా ఒక్కొక్క బ్యాక్టీరియాకి ఒక్కొక్క టైం ఉంటుంది. సో మోస్ట్ ఫాస్టెస్ట్ ఇన్ఫెక్షన్ అయ్యేది సాల్మోనెల్లా. ఈ సాల్మోనెల్లా తర్వాత టైఫాయిడ్ ఫీవర్ వస్తుంది, పేగులలో బొక్కలు పడుతుంటాయి, ఫీవర్ అనేది మెల్లమెల్లగా పెరుగుతూ ఉంటుంది. ఈరోజు 102 ఉంటే రేపు 103 అవడము ఇట్లా. అండ్ కొన్ని రకాల వైరస్లు అయితేనేమో ఫుడ్ పాయిజన్ అవ్వడం వల్ల సివియర్ క్రాంప్స్ ఉంటాయి. ఎంత క్రాంప్స్ అంటే పొర్లుతుంటారు ఆల్మోస్ట్ వాళ్ళ బెడ్ మీద. సో అట్లా సివియర్ క్రాంప్స్ లాగా ఉంటాయి. అండ్ కడుపంతా గ్యాషియస్ బ్లోటింగ్ అనిపిస్తుంటుంది, మోషన్స్ విపరీతమైన నీళ్ళ విరేచనాలు, అది కూడా ఒక రకమైన వాసనతోటి పోవడం, ఇట్లాంటివి చూస్తుంటాం. చాలా మంది ఏం చేస్తారు నవీన్ అంటే మనకు డైరియా కాగానే ఇమ్మీడియట్గా ఒక కొబ్బరి నీళ్ళు తాగేసేసి ఎల్డోపరన్ టాబ్లెట్ వేసేస్తుంటారు. బట్ పాయిజనింగ్ పేషెంట్లో మాత్రం వెరీ డేంజరస్. ఎందుకంటే ఫుడ్ పాయిజన్లో మనకి ఏం చేస్తుందంటే గట్ అంతా ఇన్వాల్వ్ అయిపోయిన తర్వాత ఆ బ్యాక్టీరియాని బాడీ వైరస్ ద్వారా తోసేస్తుంటుంది. ఇట్లా విరేచనాలను తోసేయడం వల్ల ఏమవుతుందంటే ఆ బ్యాక్టీరియా అంతా బయటికి తోసే క్రమంలో
మనం ఏం చేస్తాం ఎల్డోపర్ అని ఆ టాబ్లెట్లు వేసేసుకుంటాం. వేసుకునే వరకు మోషన్ అవ్వకుండా ఉండే వరకు ఆ బ్యాక్టీరియా అంతా లోపలనే డెవలప్ అయిపోయి అది బ్లడ్లోకి ఎక్కిపోవడము, సెప్సిస్లోకి వెళ్ళిపోవడము, ఇమీడియట్గా డెత్ అవ్వడం ఇట్లాంటివి చూస్తాం. కాబట్టి ఏదైనా ఫుడ్ పాయిజన్ అయినప్పుడు బ్యాక్టీరియాని ఆపొద్దు, మనం పంపించేసేయాలి. ఓన్లీ థింగ్ ఏంటంటే ఎన్నిసార్లు విరేచనాలు అవుతున్నాయి అనుకో దానికి డబల్ క్వాంటిటీలో మనం లిక్విడ్స్ తీసుకోవాలి. అది ఓఆర్ఎస్ అయినా కావచ్చు, లెమన్ వాటర్ కావచ్చు, సెలైన్ ద్వారా అయినా కావచ్చు, లిక్విడ్స్ ఏదైనా తీసుకుంటూ ఉంటే మన బాడీ అనేది ఈక్విలిబ్రియం మెయింటైన్ చేస్తుంది. ఓకే ఓకే సార్. ఎక్కువగా చాలామంది మనం చూస్తూ ఉంటాం సార్, అందరిది కూడా బిజీ లైఫ్. ఇప్పుడు మేము ఏదో వారానికి ఒకసారి ఇంట్లో వండుతూ ఉంటామండి. వండినవి ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ ఇదే పప్పు రేపు తింటాం, ఎల్లుండి తింటాం, తర్వాత తింటాం అంటుంటారు. సో అట్లా ఈరోజు చేసిన పప్పు కావచ్చు, ఎన్ని కూర ఏదైనా కావచ్చు, మళ్ళీ ఇట్లా వారం పన్న తిన్నారు అని అంటే వాళ్ళకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం వస్తుంది. అది నిదానంగా పైల్స్కి దారితీసే విధంగా ఉంటుందని కూడా నేను ఒక ఆర్టికల్ చదివాను. ఎంతవరకు కరెక్ట్ అండి? ఇది ఏంటంటే ఇప్పుడు యూజువల్గా అందరూ ఏమనుకుంటారంటే పైల్స్ రావడానికి ముఖ్య కారణం ఓన్లీ కాన్స్టిపేషన్ అనుకుంటుంటారు. బట్ ఫ్రీక్వెంట్ డయేరియా వలన కూడా మనకు పైల్స్ వస్తూ ఉంటాయి. సో కాన్స్టిపేషన్లో మనం ముక్కడం వల్ల అక్కడ యానల్ కెనాల్లో ప్రెషర్ పెరగడము ఇట్లాంటివి అవుతుంటాయి. లూజ్ మోషన్స్లో మనకి ఏమవుతుందంటే అక్కడ ఉన్న రక్తనాళాలు మోషన్స్తో పాటు సాగడం ఇట్లాంటివి అయ్యి మనకు పైల్స్ అవ్వడం స్టార్ట్ అవుతుంటాయి. సో కాన్స్టిపేషన్ అండ్ ఫ్రీక్వెంట్ డయేరియా రెండిట్లో మనకి ఈ పైల్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఈ ఫుడ్ పాయిజనింగ్ వల్ల ఏమవుతుందంటే కంటిన్యూస్గా రిపీటెడ్గా మోషన్స్ వెళ్ళడం ఇట్లాంటి వల్ల ఆల్రెడీ పైల్స్ 1-2 డిగ్రీలో ఉన్న వాళ్ళకి 3rd డిగ్రీ 4th డిగ్రీ మారే అవకాశాలు ఉంటాయి. అండ్ రిఫ్రిజిరేటర్లో పెట్టేది కూడా మన ఇండియన్ క్లైమేట్ చూసుకుంటే కనుక మనం ఫారిన్లో ఉన్నట్టుగా యూఎస్లో ఉండే వాళ్ళైతే మా బ్రదర్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఆఫీస్ ఇద్దరు వర్క్ చేస్తారు కాబట్టి 3 రోజులకు ఒకసారి 4 రోజులకు ఒకసారి కుక్ చేసుకోవడం, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం. సో నేను లాస్ట్ టైం విజిట్ చేసినప్పుడు వాళ్ళ రిఫ్రిజిరేటర్లు మన రిఫ్రిజిరేటర్ ఎంటైర్లీ డిఫరెంట్ ఉన్నాయి. సో వాళ్ళది ఏంటంటే టెంపరేచర్ కంట్రోల్ ఉంటుంది, టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది. సో మన దగ్గర ఇంకొకటి ఏంటంటే మనం ఒకసారి బయటికి కుక్ చేసిన తర్వాత ఫుడ్ తీసిన తర్వాత మ్యాక్సిమం 1 టైం హీట్ చేసుకొని తినేసి మనం డిస్కార్డ్ చేసేసేయాలి. అట్లా కాకుండా రిపీటెడ్గా హీట్ చేస్తూ పెట్టడం అనేది చాలా డేంజర్ అనేది. ఇంకొక పాయింట్ ఏంటి అంటే యూజువల్గా మనము మార్నింగ్ టైం ఒక 7 o'clock ఫుడ్ చేస్తామనుకోండి, మనం ఏం చేస్తామంటే మధ్యాహ్నం తిన్న తర్వాత రాత్రికి తిన్నాక ఫ్రిడ్జ్లో పెడతాం. అది వెరీ రాంగ్. మనం ఎప్పుడైనా 6 hours తర్వాత ఫుడ్ కనుక బయట పెడుతున్నామంటే దాన్ని ఇమ్మీడియట్గా రిఫ్రిజిరేటర్లో పెట్టేసేయాలి. పెట్టేస్తే అందులో ఫుడ్లో ఎటువంటి బ్యాక్టీరియా కానీ గ్రోత్ అవ్వకుండా ఇమ్మీడియట్గా మనం కాపాడుకోవాలి. ఇప్పుడు మ్యాక్సిమము మన హైదరాబాద్లో చూసుకుంటే మోస్ట్ కంటామినేటెడ్ ఫుడ్ అంటే పానీపూరి. పానీపూరి తర్వాత నెక్స్ట్ కంటామినేటెడ్ ఫుడ్ అంటే ఆలు సమోసా. ఓకే, ఈ రెండిట్లో ఉన్నంత ముంచి తీస్తూ ఉంటారు. దానికంటే కూడా ఈ సమోసాలు ఇవన్నీ ఏంటంటే నైట్ టైం చేసేసి ఉంటారు, దాన్ని స్టోర్ చేయరు సరిగ్గా, దాన్ని వండి పెడతా ఉంటారు. అది ఆయిల్ పడే వరకు మనకు ఆ స్మెల్ రాదు, ఆ మురిగిపోయిన స్మెల్ రాదు. బట్ అది తిన్న తర్వాత చాలా మంది నా దగ్గరకు వచ్చే పేషెంట్ నేను ఫస్ట్ క్వశ్చన్ అదే అడుగుతాను, ఎవరికైనా ఫుడ్ పాయిజన్ ఏంటంటే 1 day బిఫోర్ ఏం తిన్నారు అంటే ప్రతి ఒక్కరు చెప్పేది సమోసాలు. సో సమోసా అండ్ పానీపూరి ఈజ్ వెరీ కంటామినేటెడ్ ఫుడ్. అండ్ ఇట్లా రికరెంట్ కాన్స్టిపేషన్ అండ్ డయేరియా వచ్చింది అంటే వాళ్ళు పైల్స్తో ఎండప్ అవుతారు. అంతేకాకుండా బ్లీడింగ్ పడుతూ ఉంటుంది, కొన్నిసార్లు డెత్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఫుడ్ పాయిజనింగ్ ఈజ్ వెరీ డేంజరస్. ఎస్ ఇది మొత్తం మీద చాలా వరకు కూడా ఎప్పటికప్పుడు అంటే మన పూర్వం పద్ధతిలో ఈరోజు చేసుకున్న ఫుడ్ ఈరోజు కంప్లీట్ చేసేసుకొని మళ్ళీ రేపు ఫ్రెష్గా కూరలు కావచ్చు, అన్నం కావచ్చు వండుకొని తిన్నారంటే మాత్రం హెల్తీగా ఉంటుంది. సో ముఖ్యంగా వచ్చేసేసి ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో పైల్స్ సర్కంషన్కి సంబంధించి సర్జరీలు అయితే జరుగుతూ ఉంటాయి. సో 100% సక్సెస్ రేట్తో. దీనికి సంబంధించి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా పైల్స్ కావచ్చు, సర్కంకి కావచ్చు, ఆపరేషన్ కావాలి అని అంటే వీరితో మాట్లాడాలంటే హాస్పిటల్ వారితో కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం, మీరు నేరుగా వారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.